హలో అండి. ఇవాళ మనం మలబద్ధకం గురించి తెలుసుకుందాం. మలబద్ధకం అంటే కాన్‌స్టిపేషన్. మీలో చాలా మందికి ఈ ప్రాబ్లమ్ ఉండే ఉంటుంది. ఇది ఓల్డ్ ఏజ్‌లో ఇది కొంచెం సర్వసాధారణం. ఎందుకంటే మనం ఇది తినే హ్యాబిటాట్స్ వల్ల, జంక్ ఫుడ్ తినడం వల్ల, లేకపోతే చికెన్, మటన్ ఎక్కువ తినడం వల్ల, ఫైబర్ డైట్ అనేది తక్కువ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. సో, దీనికి డెఫినిషన్ అంటే ఏందో మనం కొంచెం అర్థం చేసుకుందాం. దీన్ని రోమ్స్ 4 క్రైటీరియాలో కాన్‌స్టిపేషన్‌ని డివైడ్ చేశారు. అంటే ఆళ్ళలో ఒక 6 పాయింట్స్ ఉంటాయి. అలా ఏదైనా 2 సింప్టమ్స్ అంటే 2 పాయింట్స్ మీకు మోర్ థాన్ 3 మంత్స్ ఉంటే దాన్ని కాన్‌స్టిపేషన్ అంటారు. ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకి వారానికి 2 గాని లేకపోతే అంతకన్నా తక్కువ టైమ్స్ గాని మోషన్ ఎళ్ళడం. సెకండ్ క్రైటీరియా ఏంటి అంటే మోషన్ 25% టైమ్స్ అంటే 25% ఎళ్ళినప్పుడల్లా 25% టైమ్స్ గట్టిగా రావడం. థర్డ్ వన్ ఏంటి అంటే మనకి మోషన్ అనేది ఏమైతుంది అంటే గట్టిగా పడడం కింద. గట్టిగా పడడం దాది. ఫోర్త్ వన్ ఏంటి అంటే చేత్తోని 25% టైమ్స్ 25% మోషన్ ఉన్నప్పుడు చేత్తోని తీసేయడం. వెనక నుంచి మోషన్ గట్టిగా రాకపోతే చేత్తోని తీయడానికి ప్రయత్నం చేయడం. ఫిఫ్త్ వన్ ఏంది అంటే ఏదో అడ్డు పడుతున్నట్టు అనిపియడం. కింద ఏంటంటే మోషన్ అనేటప్పుడు అదేదో అడ్డు పడుతున్నట్టు అనిపియడం. సిక్స్త్ వన్ ఏంటి అంటే గట్టిగా నొక్కడం. మోషన్ పోవడానికి కూర్చున్నప్పుడు గట్టిగా నొక్కడాన్ని కాన్‌స్టిపేషన్ అంటారు. సో, మన మామూలుగా కాన్‌స్టిపేషన్ ఎందుకొస్తుంది అంటే మనం తినే ఫుడ్ అనేది పాటీ అనేది ఇట్లా పడుతుంది కింద నుంచి. సో, కొన్ని కేసెస్‌లో ఏమైపోతుంది అంటే పాటీ అనేది వచ్చినప్పుడు మనం వాటర్ తక్కువ తీసుకున్నా, లేదు అంటే మనకి ఏంటి అంటే హై ఫైబర్ తీసుకోకపోయినా ఆ వాటర్ అనేది మొత్తం సరౌండింగ్ మోషన్‌లోకి అబ్జర్వ్ అయిపోతది. సో, అది దాంతో పాటు ఇంకో పాటీ అనేది వచ్చేసి 2 అతుక్కొని గట్టిగా ఫార్మ్ అయ్యి అడ్డుపడతది. అప్పుడు మోషన్ అనేది టైట్‌గా వస్తుంది. మనకి కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటది. సో, దాన్ని కాన్‌స్టిపేషన్ అంటారు. సో, దీనికి గల ట్రీట్మెంట్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను.